ఎలక్షన్స్ రాగానే పైసలు. ఇప్పుడు ఏదైనా 5 రాష్ట్రాలు ఎన్నికలు వచ్చినాయి కదా, ఈయన పోటీగాడిన తోపాడిన ఈయన చూసి భయపడాలి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మళ్ళొక జిమ్మికులాడే నేను అందరి దేశం మొత్తం అందరిని పిలుస్తున్నా, నేనే పెద్ద లీడర్ను జాతీయ నాయకుని కాబోతున్నా అంటే ఈయన పోనీ అని పిలుస్తాం. వాడికి నీ స్థాయి ఏందో నువ్వేందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇటువంటి జిమ్మికులు పనిచేయి. నువ్వు బంగ్లాదేశ్ పోయి బతికినా, ఇంకొకరు పోయి కుటుంబ సొంత పారిపోయినా కూడా నేను పక్క గురించి చూడే నేను జైలు పంపడే గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం తరఫున ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నిరుపేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఆరోగ్యపరంగా నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ జనరల్ మెడికల్ షాపులలో కానీ అధిక రేట్ల వలన ఇలా సామాన్య ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో అనారోగ్యం గురై అవస్థల పాలై ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో అతి తక్కువ ధరలలో నాణ్యతతో కూడినటువంటి మెడిసిన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కేంద్రం పనిచేస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మెడికల్ క్యాంప్స్ పెట్టాము. ఇవి నిరంతరం కొనసాగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరు దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.